ఇదిగోండి ఈ బాటిల్లో పెట్టేసుకున్నాను నేను. అందరికీ పంచగా మిగిలింది బాటిల్లో పెట్టేశాను. చల్లగా అయిన తర్వాత మాత్రమే ఇలా పెట్టుకోండి. చల్లగా అయిపోయింది. ఇది ఉంది కదా, దీంట్లో కొద్దిగా అన్నం వేసుకుని ఊచుకు తింటే అద్దరిపోతుంది. చూడండి, ఈ రెండు శుభ్రంగా ఊచేస్తాను, వేస్ట్ అనేది లేకుండా. వీడియో చూసేయండి. అయితే ఇంకా ఎలా చేయాలి అనేది మొదలు పెడదాం పదండి. అయితే మనం తూచుకుని పెట్టుకున్నాము. చూడండి, 200 గ్రామ్స్ చింతపండు కరెక్ట్గా చూడండి. మీరు స్కిప్ చేస్తే మళ్ళీ అర్థం కాదు. నేను 2 కిలోల టమాటాలు తీసుకోవాలనుకుంటున్నాను. ఇది 1 కిలో టమాటాలు. మీకు అన్నీ క్లియర్గా చూపించాలని చెప్పి మళ్ళీ వీడియో చేస్తున్నాను. చాలా కష్టమే వీడియో చేయడం, అయినా సరే మళ్ళీ మీకోసం కన్ఫ్యూజన్ అంటున్నారు. నాకేం కన్ఫ్యూజన్ లేదండి, మీరే కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. అందుకోసం అని చెప్పి మిమ్మల్ని అందరినీ దృష్టిలో పెట్టుకుని, అదే కన్ఫ్యూజ్ అయిన వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని మళ్ళీ ఇంకొకసారి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఈసారి అయినా సరే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇదిగోండి, నేను మరీ తూకం వేసి కొలిచి మరీ చూపిస్తున్నాను. 2-3 గ్రాములు కొంచెం ఎక్కువ తక్కువలో ఉన్నా ఏం పర్వాలేదు. ఇది కాస్త ఎక్కువ తక్కువలా చూపిస్తూ ఉంటుంది కాబట్టి ఒక 2-3 గ్రామ్స్ అట్లా ఏం పర్వాలేదు. ఇది ఇంకొక కిలో, ఈ 2 కిలోలు టమాటాలు చూసారు కదా. దీన్ని పక్కన పెట్టేద్దాం. నేను శుభ్రంగా కడిగేసుకున్న దాన్ని చక్కగా బట్ట మీద ఆరబెట్టుకున్నాను. ఇదిగోండి, ఇలా బట్ట మీద ఆరబెట్టేసేసుకున్నాను. ఆరబెట్టుకుని మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. అయితే ఇది శుభ్రంగా మీకు అంత ప్రాసెస్ అంటే తెలుసు, మనం చూశారు. చూడని వాళ్ళకి చెప్పేస్తాను. శుభ్రంగా కట్ చేసేసుకుని తడి మాత్రం ఉండకూడదు, ఏ మాత్రం తడి తగలకూడదు. తడి తగిలితే ఊరగాయలు పాడైపోతాయి, అది గుర్తుపెట్టుకోండి. ఇదిగోండి, టమాటా ముక్కలన్నీ కట్ చేయడం అయిపోయింది. దీంట్లో పసుపు వేసుకున్నాను. ఇప్పుడు మనం ఉప్పు చూద్దాం. ఇదిగోండి, ఉప్పు మామూలుగా అయితే కిలోకి 100 గ్రామ్స్ ఉప్పు. అలాంటప్పుడు 200 గ్రామ్స్ కావాలి కదా. ఇది 2 కిలోలు కాబట్టి 200 గ్రాములు వేసుకోవాలి. కాబట్టి ఆ 200 గ్రాములు వేసుకోకూడదు, కొంచెం తగ్గించి వేసుకోవాలన్నమాట. నేను 190 వేసుకుంటున్నాను. కావాలంటే మళ్ళీ చూసుకుని వేసుకుందాం. ఊరగాయ కలిపిన తర్వాత చూసుకుని వేసేసుకుందాము. కొన్ని ఉప్పులు ఎక్కువ తక్కువ ఉంటూ ఉంటాయండి, అందుకని కొంచెం తగ్గించి వేసుకోవడమే బెటరు. కరెక్ట్ కొలత అయితే కిలోకి 100 గ్రామ్స్ కరెక్ట్ కొలత అనమాట. అయితే ఈ రాళ్ళుప్పు తీసుకున్నాను నేను. ఈ రాళ్ళుప్పుని దీంట్లో వేసేసుకుందాం. వేసిన తర్వాత దీన్ని శుభ్రంగా కలిపేసేయాలి. నీరు వచ్చేంత వరకు కలిపేయండి. మీకు గరిటతో కలుపుకుంటానంటే కలుపుకోండి, నేనైతే చేతితోటే కలుపుకుంటాను. నేను చేశాను, మావారు పోటీ పడ్డారనమాట. నువ్వు చేయడమే, నేను చేయకపోవడమే అని చెప్పి మావారు నాకు హెల్ప్ చేస్తున్నారు. చూడండి, దీనికైతే కొంచెం కష్టం ఉంటుందండి. కష్టం లేకుండా ఏది రాదు కదా. మనం చక్కగా రుచిగా తినాలంటే ఈ మాత్రం కష్టమైనా పడాలి. మరి ఈజీగా అయిపోవాలి, రుచిగా ఉండాలి అంటే అవ్వదు. కాబట్టి కొంచెం పొద్దునుండి సాయంత్రం వరకు ఎండబెట్టుకుని తర్వాత మనం ఊరగాయ కలిపేసుకోవచ్చు కదా. 3 రోజులు అయితే ఊరబెట్టక్కర్లేదు, 3 రోజులు ఎండబెట్టక్కర్లేదు. సో ఒక్క రోజులోనే మనం చక్కగా రుచికరమైన పచ్చళ్ళు ఆస్వాదించవచ్చు అనమాట. మొత్తంగా ఉడకబెట్టుకుని చేసుకునే ప్రాసెస్ వేరేగా ఉంటుంది, ఇలా సగం చేసుకునేది కూడా వేరేగా ఉంటుంది. ఇదంతా చక్కగా ఇలా పిండేసిన తర్వాత ఈ ప్లేట్లో పల్చగా పరిచేసుకోవాలి. ఒక ప్లేట్ సరిపోతే ఇంకో ప్లేట్లో కూడా వేసుకుని పల్చగా ఎండబెట్టేసుకోండి. ఈరోజు ఎండ బాగానే వచ్చింది, నేను ఎండలో పెడతాను. అయితే ఈ ఊట కూడా ఒక దాంట్లో సరిపోకపోతే ఇంకో ప్లేట్ పెట్టా చూసారా, ఆ 2 ప్లేట్లలోనూ పోసేసుకుని ఎండలో పెట్టేసుకోవచ్చు అనమాట. ఇదంతా అయిపోయిన తర్వాత ఈ చింతపండుని శుభ్రంగాను పైన ఇవన్నీ తీసేసుకోండి. నేను కొంచెం గింజలు అవి తీసేసాను. ఇది పైన ఇట్లాంటివి ఉంటాయి కదా, ఇవన్నీ తీసేసుకుని బాగు చేసేసుకుని మనం ఇలా పిండేసిన దాంట్లో వేసేసుకుని పెట్టుకోవాలన్నమాట. అర్థమైందా ఇంతవరకు క్లియర్గాను? చూడండి, ఇలా ఎంతమందికి హెల్ప్ చేస్తారు చెప్పండి. మావారు కాబట్టి నాకు హెల్ప్ చేస్తున్నారు. నేను కష్టపడుతున్నానని చెప్పి తను కూడా ఆ కష్టాన్ని నేను కూడా చూస్తానని చెప్పి నాకు ఇలా సాయం చేస్తున్నారు. మరి వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థం అవ్వాలి. మీరు కూడా మంచిగా పెట్టుకోవాలంటే స్కిప్ చేయకుండా చూడాలి. ఇదిగోండి, మొత్తం అంతా ముక్కలు విడిగా తీసుకోవడం అయిపోయింది. ఈ చింతపండు ఇందులో వేసేద్దాం. ఇలా వేసుకుని సగం ఇందులో కూడా వేసేసుకుని ఎండలో పెట్టేసేసుకుంటే తొందరగా ఎండిపోతుంది. అర్థమైందని అనుకుంటున్నాను మీకు. సాయంత్రం ఎండిన తర్వాత చూసుకుని మనం ఊరగాయ కలుపుకుందాం. ఊరగాయ కోసం ఆవాలు, మెంతులు, ఇంగువ, ఆయిల్ కావాలండి. పప్పు నూనె కానీ వేరుశనగ నూనె కానీ తెచ్చుకుని పెట్టుకోండి. అప్పుడు ఊరగాయ కలిపేసుకుందాం. ఇంకొక టిప్ చెప్తా చూడండి. ఈ ముక్కలు ఎండడానికి
తొందరగా ఎండవు అనుకుంటే కనుక ప్లేట్లో అయితే తొందరగా ఎండవు కదా, ఇంకా కవర్ మీద ఎండబెట్టుకుంటే ప్లాస్టిక్ కాదు అని చెప్పి అనుకునే వాళ్ళ కోసం ఇంకొక టిప్ చెప్తా చూడండి. ఇదిగోండి, ఈ బట్ట శుభ్రంగా వాష్ చేసేసుకుని మంచి బట్ట పెట్టుకుని, అంటే ఊరగాయలకి మనం బట్ట పెట్టుకుంటాం కదా సపరేట్గా, ఆ బట్టలో ఇవి వేసేసుకుని పల్చగా వేసేసుకుని ఎండబెట్టుకుంటే తొందరగా ఎండిపోతుంది అనమాట. నేనైతే బట్ట మీద వేసేసి ఎండబెట్టేసుకుంటాను. ఈ ప్లేట్లో సరిపోలేదు కాబట్టి ఈ బట్ట మీద వేసుకుని ఎండబెట్టుకుంటా. ఇదిగోండి, టమాటో ముక్కలన్నీ నేను ఇలా పెట్టుకున్నాను కదా, ఈ ముక్కలు ఈ మాత్రంగా ఎండితే సరిపోతుంది. ఇవన్నీ బట్ట మించి తీసేసుకుని ఈ ప్లేట్లో వేసేసుకుంటాను. ఓ 4-5 పళ్ళాలు అవుతాయండి. 4-5 కాకపోతే ఓ 10 అవుతాయి, తప్పదు కదా మరి, మనం ఊరగాయలు పెట్టుకున్నప్పుడు ఇన్నే సామాన్లు అవుతూ ఉంటాయి. సో ఇవన్నీ ఇందులో వేసేసుకుని, ఊట కూడా మీరు ఏం చేస్తారంటే శుభ్రంగా చింతపండు 2 కలిపేసేసుకుంటాను నేను. కలిపేసుకుని చింతపండు బాగా గుజ్జు తీసేసుకోవాలన్నమాట. గింజలు ఉంటే తీసేసుకోండి, ఉట్టులు లాంటివి ఏదైనా ఉంటే కనుక, తొక్కలు అవన్నీ ఉంటే కనుక దీంట్లో వచ్చేస్తాయి. శుభ్రంగా పిడిచేసుకుని తీసేసుకోండి. అవసరమైతే మిక్సీలో కూడా వేసేసుకుని పెట్టుకోండి. చింతపండు వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే కనుక మిక్సీలో వేసేసుకుని పెట్టుకోండి. నేను అంతా చేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఇదిగో ఇది కాసేపు ఎండ ఉంది కాబట్టి ఆ ఎండలో కొంచెం సేపు ఇలా పెట్టుకుంటాను. ఎండ ఎంతసేపు ఉండదండి, ఈ ఎండని వేస్ట్ చేయడం ఎందుకు, అందుకని ఇలా పెట్టుకున్నా. ఇదనమాట, ఇలా కాసేపు ఇలా పెట్టుకుంటే ఆ కాస్త ఎండకి ఇంకా కొంచెం ఎండుతుంది. ఇవన్నీ కూడా నేను శుభ్రంగా ఒక దాంట్లో వేసేసుకుని చెయ్యి పెట్టి జ్యూస్ తీస్తాను. మీరు చెయ్యి పెట్టకుండా చేసుకునే వాళ్ళు చేసుకోండి. ఇదనమాట విషయం. ఇదిగోండి, టమాటా ముక్కలు ఇలా ఎండినాయి అనమాట. పొద్దునుండి సాయంత్రం వరకు ఎండబెడితే ఈ మాదిరిగా ఎండుతాయి. నేను ఇలా అదే మిక్సీలో వేసేసుకున్నాను. చింతపండు ఉంటుంది కదా, చింతపండు శుభ్రంగా పిసికేసేసుకుని గింజలోను పొడుగ్గా రెక్కలు ఉంటాయి కదా, ఉట్టులు అంటారు, అవన్నీ తీసేసుకుని మొత్తం అంతా మిక్సీలో వేసుకుని పెడుతున్నాను. ఇదనమాట, అర్థమైందా ఇంతవరకుని. ఇప్పుడు స్టవ్ మీద ఈ ముక్కడు పెట్టుకున్నా. ఇది ఇలా చూడండి, ఒకే ఒక్క స్పూన్ గుంట గరిటెతోటి డ్రై రోస్ట్ చేసుకొని పక్కకి తీసేసుకోవాలి. అలాగే అది అలా వేగుతూ ఉంటుంది. ఇప్పుడు దీంతో చూడండి, ఒక గరిటె తీసుకున్నాం కదా, 2 గరిటెలు కన్ఫ్యూజన్ లేకుండా చూడండి, అర్థమైందా. ఇదిగో 2 గుంట గరిటెలు ఆవాలు, ఇవి వేసుకుని వేయించుకోవాలి. అవి వేగిపోయిన తర్వాత తీసేసి ఇవి వేయించుకోవాలి. ఇది ఎలా వేగాలి ఏంటనేది చూపిస్తాను, ఏ కలర్ రావాలనేది వేపిన తర్వాత ప్లేట్లోకి తీసుకున్నాక మీకు చూపిస్తాను. చూడండి, మెంతులు ఈ విధంగా వేగాలన్నమాట. ఇలా వేగితే మాడిపోయి అని మాత్రం అనుకోకండి, ఇది చక్కగా వేగినట్టు అనమాట. ఇలా ఈ మెంతి గింజని మనం ఇప్పుడే వేసాను, కాలుతుంది. ఇలా వేసి కొట్టి చూస్తే లోపల తెల్లగా ఉండకూడదు, ఆ మాదిరిగా వేగాలన్నమాట. ఇప్పుడు ఆవాలు వేద్దాం. ఇంకా చూడండి, ఆవాలు మెంతులు వేయించుకుని ఇక్కడ పెట్టేశాను. ఇది చల్లగా అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకుని పౌడర్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట. ఈలోపు ఇదే ముకుట్లో మనం ఆయిల్ వేసుకుందాం. ఇది పప్పు నూనె. ఆయిల్ వేడైంది కదండి, వేడైన తర్వాత మనం టమాటా ముక్కలను వేసేసేద్దాం. మనం పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఎండబెట్టుకుంటే సరిపోతుందండి, బాగా విరగెండిపోక్కర్లేదు. ఆ కొద్దిగా ఎండకి ఎండింది అనుకోండి, ఇలా వేయించుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇది ఒక రకమైన రుచి వస్తుంది. నూనె బాగా అంటే మనం మామిడికాయతో కూడా మేము ఇలాగే పెట్టుకుంటాం. ఒక 2 ఎండలు గట్టిగా ఒక 2 గంటలు ఎండిన తర్వాత ముక్కలు, తర్వాత నూనె మాగా వేయించాం కానీ మామిడికాయని ఎండబెట్టి కలుపుకుంటాం అనమాట. ఈ టమాటో బాగా పచ్చి ఉంటుంది కాబట్టి దీన్ని వేయించకపోతే నిలవ ఉండదు. సో అందుకని ఇది వేయించుకోవాలన్నమాట. ఇలా వేయిస్తుంటేనే మంచి వాసన ఇస్తుంది. ఇలా వేయించేసి పక్కకి తీసేసుకుందాము. పక్కకి తీసుకున్న తర్వాత కొద్దిగా చల్లగా అయిన తర్వాత ఈ ముక్కలు కొంచెం బిగుసుకుంటాయి కదండి, అప్పుడు దీన్ని ఏం చేయాలంటే మీరు మిక్సీలో వేసుకుంటే కొంచెం కచ్చపచ్చగా మిక్సీలో వేసుకోండి. లేదు మేము ఇలాగే ముక్కలుగా ఊరగాయ కలుపుకుంటాము అంటే కనుక ఇలాగే కలుపుకోండి. సరే, ఇది ఎంత వేయించాక ఈ పళ్ళెంలో వేసుకుంటాను. మళ్ళీ వీడియో లాంగ్ అయిపోతుంది, మళ్ళీ మీరు మొత్తుకుంటారు.
ఇదిగోండి ఇది దీంట్లో తీసేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఓట అయితే ఉంది కదా, ఆ ఓటని ఇందులో వేసేసుకోవాలి. ఆ క్లిప్ అయితే మిస్ అయింది, సారీ. ఆయిల్ అయితే ఏదైతే ఉంది కదా, ఆయిల్ నుంచి మనం దీంట్లో తీసేసుకున్నాం కదా వేగిన తర్వాత, అప్పుడు ఆ చింతపండుని మనకి ఓట ఏదైతే ఉందో దాని దీంట్లో వేసేసుకోవాలి. మీరు లాస్ట్ వీడియోలో చూసారు, మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇది కాసేపు ఉడకనివ్వాలన్నమాట. ఇట్లాగా ఇలా ఉడుకుతుంది. ఇది కాస్త చల్లగా అయిన తర్వాత కొంచెం మీరు మిక్సీలో వేసుకొని ముక్కలు చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు, ఇలాగే వేసుకునే వాళ్ళు ఇలా కూడా వేసేసుకోవచ్చు. నేనైతే కారం ఇదిగోండి 200 గ్రామ్స్ కారం తీసుకున్నాను. మీకు ఇది కనిపిస్తుందా? దీన్ని ఇంకా నేను కొలవాల్సిన అవసరం లేదు, తోచాల్సిన అవసరం లేదు. 200 గ్రామ్స్ కారం అనమాట ఇది. ఈ కారం సరిపోతుంది. నేను 3 మ్యాంగోస్ తీసుకుంటాను ఎప్పుడు కూడా, అదే ఇదనమాట. ఇదిగోండి ఆవపిండి, మెంతిపిండి, ఆవాలు మెంతులు వేయించుకున్న పొడి. ఇప్పుడు మనం ఇక్కడ ఒక చిన్న పని చేయాలి. ఈలోపు నేను ఏం చేశానంటే దీని మీద ఆయిల్ పెట్టుకున్నాను. మళ్ళీ ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత, వేడైన తర్వాత బాగా మరిగిపోవాల్సిన అవసరం లేదు. వేడైన తర్వాత కాస్త వేడైన తర్వాత స్టవ్ ఆపేసేయండి. ఆపిన తర్వాత కొంచెం చల్లగా అయిన తర్వాత ఇంగు వేసుకోవాలి. ఆ తర్వాత కారం కూడా వేసేసుకోవాలన్నమాట. వేడివేడిగా అస్సలు వేయకండి, చల్లగా అయిన తర్వాత మాత్రమే కారాన్ని ఆయిల్లో వేయాలి. అర్థమైంది కదా? అలా వేస్తేనే పచ్చడి రుచిగా ఉంటుందన్నమాట. కారం ఒకసారి ఆయిల్లో వేగితే బాగుంటుంది. వేగితే అంటే నల్లగా వేయకూడదండి, కలర్ అస్సలు మారకూడదు. బాగా ఇది అందుకే చెప్తున్నాను, ఆయిల్ బాగా చల్లగా అయిపోవాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే వేయండి కారాన్ని. అర్థమైంది కదా? కొంచెం వేడికి టైం పడుతుంది, చల్లడానికి టైం పడుతుంది. కాబట్టి ఇంక నేను చూపించట్లేదు, వేసేసిన తర్వాత చూపిస్తాను. నేను రుచిగా చేసుకోవాలంటే కొద్దిగా టైం పడుతుందండి. ఒక్కసారి కదా మనం చేసుకుంటాం. ఒక్కసారి చేసుకున్నప్పుడు ఈ మాత్రం టైము దీనికోసం వెచ్చించవచ్చు, ఏం పర్వాలేదు. అయిపోయింది అది. మనం దీంతో 2 ఫుల్ రాలేదు, కొంచెం వేస్తాను. 2 గుంటగరిటెలు ఆవాలు మెంతులు పిండి. అలాగే మనం దీంట్లో వేసేసుకున్నాము, ఊరగాయలు వేసుకున్నాము. అయినా ఇప్పుడు కొంచెం అంతా పసుపు వేసుకున్నాం. కొంచెం ఇంగువ, చక్కగా ఇట్లా కలిపేసుకుందాం. నేను ఈ ముక్కలు మిక్సీ ఏం పట్టట్లేదు, ఇలా వేసేస్తున్నాను. మనం మెత్తగా చేశాక ఈసారి ఇలా ట్రై చేద్దామని. ఇందులో కారం వేయాలి. ఇక ఆపేస్తానండి, ఇది వేడైపోయింది. ఇదిగోండి, దీన్ని ఇంక మనం ఆపేసాం, స్టవ్ ఆపేసుకున్నాము. ఇప్పుడు ఇది కూడా చల్లగా అయిపోయింది. దీంట్లో కొద్దిగా ఇంగువ, చల్లగా అయిపోయింది కాబట్టి కొంచెం కారం వేద్దాం ఫస్ట్. సరే, ఇలా అనుమానం ఏం లేదండి, మొత్తం ప్యాకెట్ అంతా వేసేసుకోవచ్చు. కారం పడుతుంది. ఆయిల్ ఇంకా సరిపెట్టట్లేదు, నేను పీనాస్ కాబట్టి కొంచెం వేసాను. సో మీరు కొద్దిగా ఆయిల్ వేసి పెట్టుకుని వేసుకోండి. ఈ ఆయిల్ విషయంలో కొంచెం ఎక్కువ వేయబుదేది నాకు, ఊరగాయలకి కొంచెం ఉండాలి. ఇది మొత్తం దీంట్లో వేసేయడమే, ఊర్చి వేసేస్తాను. ఇలా కలిపేసుకోవాలి. అది కూడా మొత్తం ఊర్చేసి కలిపేసి మొత్తం కలిపేస్తాను.
ఇంట్లో కొద్దిగా ఆయిల్ పడుతుంది, కావాలనుకున్న వాళ్ళు వేసుకొని, నేనైతే ఇలాగే ఉంచుకుంటాను. ఇంతకు మంచి వేయి నేను ఆయిల్ ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుపుకుంటాను. సో దాన్ని కూడా ఊడ్చి వేసేసి చివరిలో చూస్తాను. మీరు రుచి కూడా చూసుకోండి, ఉప్పు కారాలు సరిపోయలేదో చూసేసుకుని సర్వ్ చేసుకోండి. ఇదిగోండి, చూసారా మన ఫైనల్గా మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది. కొద్దిగా చల్లగా అయిన తర్వాత డబ్బాలో పెట్టుకుని మూత పెట్టుకోవచ్చు. ఇంకా వేడిగా ఉంది, బాగా చల్లగా అయిపోవాలండి. చల్లగా అయిన తర్వాత మూత పెట్టుకోండి. అయితే ఇప్పుడు రుచి చూసుకుని మీకు ఏది కావాలంటే అది ఏది తక్కువ అది పర్ఫెక్ట్గా ఉంటుంది. కాస్త తక్కువైతే ఉప్పు కొంచెం తక్కువైతే అవ్వచ్చు. అన్నంలో కలుపుకుంటేనే తెలుస్తుంది అది ఏ విషయం అనేది, ఉప్పు తక్కువ ఎక్కువ అనేది తెలుస్తుంది. ఎక్కువ ఏం అయిపోతుందండి. అయితే కొద్దిగా ఒక రవ్వ ఉప్పు తక్కువ అవుతుంది అంతే. నేను కొంచెం టేస్ట్ చేస్తాను ఇప్పుడు. వేడిగా ఉంది కదా, అదిరిపోయిందండి. సూపర్, పర్ఫెక్ట్గా సరిపోయింది. అసలు ఇంకేం వేయాల్సిన అవసరం లేదు. నచ్చిందా మీకు? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఈసారి కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్గా నేను చూపించాను, మీరు కూడా అలాగే చూడండి. ఓకేనా? మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్. సర్వేజన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అదిరిపోయింది ఫ్రెండ్స్. ఇదిగోండి, ఈ బాటిల్లో పెట్టేసుకున్నాను నేను. అందరికీ పంచగా మిగిలింది బాటిల్లో పెట్టేశాను. చల్లగా అయిన తర్వాత మాత్రమే ఇలా పెట్టుకోండి. చల్లగా అయిపోయింది. ఇది ఉంది కదా, దీంట్లో కొద్దిగా అన్నం వేసుకుని ఊచుకు తింటే అద్దరిపోతుంది. చూడండి, ఈ రెండు శుభ్రంగా ఊచేస్తాను, వేస్ట్ అనేది లేకుండా.